గాలికి పోయే కంప బ్యాక్ సైడ్ తగిలించుకోవడం అంటే ఇదేనేమో. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ నుంచి వస్తున్నది ఏదైతే ఉందో, ఇప్పుడు ఎన్ఐ వాళ్ళు ఇంటర్నేషనల్ నుంచి పట్టేసుకున్నారు మనల్ని. సో ఇప్పుడు జాకిర్ నాయక్తో ప్రీవియస్లో మన ఈ బన్నీ సన్నీ యాదవ్ ఏదైతే ఇక వైఎస్ బన్నీ అంట, ఇక సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ పెద్ద ఇక ఇది పెద్ద లైన్ చెప్పరు కంట సన్నీ. సో గుర్తు పట్టేసుకుంటారు అంతా. ఏంటంటే ఆయన ఏదైతే ఉన్నారో జాకిర్ నాయక్ తోటి వాళ్ళు ఒక ఇస్లామిక్ ఏదైతే ఉంటుందో కొన్ని స్పీచెస్ ఉంటాయి, ఆ స్పీచెస్ దగ్గరికి వెళ్ళి హిందూస్ వల్ల మాకు వేదాలు వచ్చాయి, మంత్రాలు వచ్చాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వచ్చాయి, వాట్ గివ్ ద ఇస్లామిక్ ఫర్ పీపుల్ అని ఒక చిన్న క్వశ్చన్ వేశాడు. అది ఇప్పుడు కట్ చేసి మేజర్ పార్ట్గా అతన్ని ట్యాగ్ చేసి ఇప్పుడు ప్రచారం అయితే నార్మల్గా అయితే లేదు. ఏం పబ్లిసిటీ అంటే ఫుకట్ పబ్లిసిటీ, ఇప్పుడు మస్తు పబ్లిసిటీ అవుతుంది. అది ఎవరు కట్ చేసి పెట్టిండో కానీ ఇప్పుడు తను నిజంగా చెప్పాలి అంటే ఈ టైంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ రైడ్ చేయడం అది అతనికి తెలివిలు చేసిందా తెలివిలేక చేసిందా మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయినా కానీ ఇది ఏదైతే మన మోడీ సర్కార్ నుంచి వచ్చిన ఏవైతే కొన్ని విజన్స్ ఉన్నాయో ఈ టైంలో వాడు వెళ్ళడం మటుకు చాలా తప్పు. సో దానికి తోడు ఎన్ఐఏ నుంచి వస్తున్న ఇవన్నీ ఏంటంటే మన దగ్గర అన్నం తింటూ మన నీళ్ళు తాగుతూ పక్క దేశానికి ఏంటంటే అది ఏమంటారు అమ్ముడు పోయినట్టు ఎన్ఐఏ వాళ్ళు తీసుకొని ఇదంతా చర్చ చేస్తున్నారు, పాకిస్తాన్కి స్లీపర్ సెల్స్ లాగా వెళ్తున్నట్టు చూపించారనమాట. దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో అది అయితే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చట్టాలు ఉన్నాయి, దానికి చట్టాన్ని ఓడికి ఇచ్చిన చుట్టం కాదు. ఇప్పుడైతే ఇంకొక యూట్యూబర్ కూడా పట్టుబడింది, దాంతోపాటు మా తెలంగాణ నుంచి భయ్యా సన్నీ యాదవ్ గారు. నిజంగా చెప్తున్నా, పబ్లిక్లని ఏక నంబర్ ఫాలోగాలని చేయాలంటే సూపర్ చేసుకురు, సూపర్ దండిగా చేసుకురు. ఒక మోటో బ్లాగర్, నిజంగా ఫస్ట్ మోటో బ్లాగర్ యూట్యూబర్లో ఇతనే అనమాట. అప్పుడు తిరుచెర్ల, చేరియాల ఈ నుంచి గిట్గిట పోతాడు. దాని తర్వాత రంజీస్ బ్లాగ్స్ వాడైతే ఇక మొత్తం సైకిల్ వేసుకొని ప్రపంచాన్ని దినేసిన వాడు వేరు, వాడి కంటెంట్ వేరు, వాడి ప్రపంచమే వేరు. సో సూపర్. ఇది ఏంటంటే బైక్ తోటి రైడ్స్ కానీ దాని తర్వాత పబ్లిక్ కి చాలా అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇక మనోడు టెలిగ్రామ్ ఛానల్స్ అని అవ్వని ఇవ్వని గివేవేలు ఇస్తాని అవ్వని పబ్లిక్ ని వేసుకుండదు. అయితే అబ్సల్యూట్లీ అందరికీ తెలిసిందే, చాలా డబ్బులు వచ్చాయి, చాలా దండుకున్నాడు, ఎంతో పెద్ద ఇల్లు కూడా కట్టాడు. సో ఈ ఏవైతే మన ఉంటాయి కదా లైక్ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చినవి కట్టుకున్నాడు. అది పబ్లిక్ హౌలగాలు అయినప్పుడు మనం ఏం చేయలేము, కానీ తప్పనొద్దు, స్మార్ట్నెస్ అనుకోవాలి. సో దాని నుంచి చేసిన ప్రయత్నాలతోటి ఇప్పుడు అతని మీద కేసులు అయ్యాయి. ఎన్ని కేసులు అయ్యాయి, డబ్బుంది, బయటకు వచ్చాడు. దాని తర్వాత సపరేట్ కూర్చోలేదు ఆయన. ఆపరేషన్ సింధూర్ ప్రపంచం మొత్తం మట్టికి పోయింది. పెహల్గాం దాడి వల్ల ఎంతో మంది తెలుగు వాళ్ళని, హిందువులని చంపారన్నట్టు హిందూ ముస్లిం టార్గెట్ అయింది. కానీ దాన్ని కట్ చేస్తే ఇంకోటి దాని పక్కన పెడితే ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడి నుంచి కాపాడింది కూడా ముస్లిమ్స్. సో అది అవుతూనే ఉంది. ఇంత అవుతున్న తర్వాత నువ్వు ఇప్పుడు పాకిస్తాన్ నువ్వు ఎందుకు పోయినవరా నాయన? అక్కడ ఇమిగ్రేషన్ కాడ ఒక చిన్న వర్డ్ ఏదైతే చెప్తావో, ఏం చెప్పావు అంటే ఇమిగ్రేషన్కి అయ్యే ముందు నీ రైడ్లో నాకు ఒక యూట్యూబర్ ఉంది, తను నా ఫ్రెండే అన్నావు. ఇక అదొక్క డైలాగ్ వల్ల నువ్వు పట్టుబడిపోయావు అన్నాడు. అది నువ్వు చెప్పకుండా నువ్వు హ్యాపీగా వెళ్ళి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళ పైన ఎంత మంచి ఒపీనియన్ ఉందంటే ఆ ఒపీనియన్ ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ మోడీ సర్కార్ వల్లనే. ఏమైనా తేడా వేస్తే మళ్ళీ ఒక మిసైల్ వదిలి పడేస్తారు అక్కడ, అంత డేంజర్గా తయారనమాట. ఎందుకంటే మనం అంటే చాలా భయపెట్టాము. మనకి మోడీ సర్కార్ నుంచి వచ్చిన ఏదైతే ప్రెజర్ ఉందో దానివల్ల చాలా మంది భయపడిపోయారు ఆపరేషన్ సింధూర్ వల్ల. ఇక ఇండియాని టచ్ చేయకూడదురా బాబు అన్నట్టే చేశారు. ఎందుకంటే అది వేరు, ఇంకా నెగిటివ్ ఉంది, దానికోసం తర్వాత మాట్లాడుకుందాం, వేరే వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇక క్లారిటీగా చెప్పాలంటే ఇదే. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద ఎటువంటి కేసెస్ అయినాయి, ఆ కేసెస్ ఏంటి, అసలు బయటకు వస్తాడా రాడా? ఎందుకంటే మొన్నటిదాకా ఇది చిన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లైట్. ఎందుకు లైట్ అంటే దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అతను తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయేమో. పబ్లిక్ తెలివితో ఉండాలి,
సో వాడు తెలివి ఉపయోగించినాడు, డబ్బులు వచ్చాయి, పక్క నుంచి వచ్చాయి, ఎంతోమంది లాస్ అయ్యారు, చనిపోయారు, ఇదంతా సెకండరీ. కానీ ఇది మటుకు ఒక భారతదేశానికి సంబంధించింది. ఒక స్లీపర్ సెల్గా అతన్ని ప్రొజెక్ట్ చేశారు. జాకీర్ నాయక్ వీడియోని కట్ చేసి మనోడు మాట్లాడింది, మనోడు డిబేట్లో పాల్గొనడం. మై నేమ్ ఇస్ సన్నీ యాదవ్, ఆమె మోటార్ బ్లాగర్ ఫ్రమ్ సో అండ్ సో. సో వాడు చెప్పిన మాటలు ఏదైతే ఉందో ఇవే. Hindus are given you so much histories like Vedas, mantras, Ayurvedic medicines. We know about the Hindu culture, but Islamic what they give to the అన్నట్టు చెప్పిండు అనమాట. అదే మట్టికే కట్ చేసి పెట్టి మనల్ని మామూలుగా వేసుకుంటారు. వాడు బయటకు వస్తాడా రాడా మరి ఏంటి ఇలా అనేది మనకి ఇంతవరకు పూర్తిగా అయితే తెలియదు. సో చూద్దాం. వీ హోప్ సర్కారు అనేది ఎవరికి తగ్గి ఉండదు, చట్టం ఎవరి చుట్టం అయితే కాదు. పర్టికులర్గా వాడు దోషి అయితే కఠిన గారాగార శిక్షలకైతే అర్హుడు, దోషి కాకపోతే వదిలేస్తారు. జై హింద్.